స్వాతంత్ర దినోత్సవాన్ని ఢిల్లీలోని ఎర్రకోటలోనే ఎందుకు జరుపుకుంటారు? 1887లో స్వాతంత్ర జ్వాలలు ఢిల్లీ గగనాన్ని తాకినప్పుడు ఎర్రకోట ఆ సమరానికి సాక్ష్యమైంది. కానీ తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు దానిని సైనిక శిబిరంగా మార్చి మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి అయిన బహదూర్ షా జాఫర్ను అరెస్ట్ చేసి బర్మాకు తరలించారు. అలా ఎర్రకోట భారతీయుల బానిసత్వానికి నిశ్శబ్ద సాక్షిగా మారింది. అయితే 1947 ఆగస్టు 15 ఉదయం ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఎర్రకోటపై మొదటిసారి త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జవహర్లాల్ నెహ్రూ గళం గర్జించింది, ఇది స్వేచ్ఛా గడియారం అని. ఆ క్షణం నుంచి ఎర్రకోట కేవలం ఇటుకల గోడ కాదు, స్వాతంత్ర గౌరవానికి ప్రతీకగా నిలిచింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ప్రధానమంత్రి ఎర్రకోటపై జెండా ఎగురవేస్తారు. ఇది కేవలం ఒక వేడుక కాదు, మన పూర్వీకుల త్యాగాలకు నమస్కారం, స్వేచ్ఛను సజీవంగా నిలిపే సంకల్పానికి ప్రమాణం.